పశువుకి మనిషికి తేడా ఏమిటి అంటే వీడికి విద్య ఉంది, వ్యక్తీకరించే శక్తి ఉంది, భాష ఉంది వీడికి. అలాంటి జ్ఞానము. అన్నస్య యశః, అన్నమునకు సంబంధించిన కీర్తి. అన్నస్య యశః అంటే భోగ్య వస్తువులకి భోగార్హమైన కీర్తి. వస్తువులున్నాయి, ఆస్వాదించాలి. ఆ వస్తువుని ఆస్వాదించే యోగ్యత లేదనుకో, ఎదురుకుండా అన్నీ స్వీట్స్ ఉన్నాయి కానీ షుగర్ పేషెంటు, తినడానికి అవకాశం ఉందా? బ్రహ్మాండమైన వస్తువులన్నీ ఉన్నాయి తినడానికి, దంతాలు లేవు, ఉపయోగిస్తుందా? చాలా అద్భుతమైన ఇళ్ళు అన్నీ ఉన్నాయి, ఏ ఇంటిలోని వీడు హాస్పిటల్లో పడుంటాడు, ఉపయోగం ఉందా? అంటే వస్తువులు ఉండడమే కాదు, వస్తువులు అనుభవించడానికి తగిన శక్తి కూడా ఉండాలి. అలాంటిది కలిగించు. శ్రీహి మయి శ్రేయతాం, అమ్మా లక్ష్మీదేవి ఇలాంటి సంపద నాకు కావాలి. మనసః కామం ఆకూతిం వాచం సత్యం అశీమహి పశూనాం రూపం అన్నస్య మయి శ్రీహి శ్రేయతాం యశః, నాకు చక్కటి కీర్తి కూడా కావాలి. ఏమిటది? కామిగాక మోక్షగామిగాడు అని సామెత ఉంది మన దగ్గర. అంటే లోకంలో అందరూ దీనికి అర్థం ఏం చెప్తారు? మొదట కోరికలన్నీ అనుభవించిన తర్వాతే ఆ మహానుభావుడు భగవంతుడి మీద మారతాడు, కామిగాక మోక్షగామిగాడు అని అంటుంటారు అక్కడ. అంటే అలానే దాని అర్థం అది కాదు. అన్నమాచార్యుల వారు వేళాకోళం చేశారు దీన్ని. కడలుడిపి నీరాడగాదతలు వారలకు కడమ ఎక్కడిది అన్నారు. వాడెవడో సముద్ర స్నానానికి వెళ్ళిన బట్ట సముద్ర స్నానం చెయ్యకుండా చేతులు కట్టుకు నిలబడున్నట్టు. పొద్దున్న వెళ్ళినవాడు సాయంకాలం దాకా అక్కడే ఉన్నాడు. వీళ్ళు కంగారు పడి చూడ్డానికి వెళ్ళారు. వెళ్ళిందా కావుడిని వాడు అక్కడ ఏడా స్నానం అయిందా, కెరటాలు తగ్గిన తర్వాత స్నానం చేద్దామని ఆగాను అన్నట్ట. కెరటాలు తగ్గుతాయా? కడలుడిపి నీరాడగా తలచు వారలకు కడమ ఎక్కడిది? ఎక్కడ వీడి చేసేది? నెయ్యి పట్టుకొచ్చి నిప్పులో వేస్తుంటే ఆ మంట మండుతూనే పోతుంది, కానీ ఇలా నెయ్యి కాస్త కాస్త వేస్తుంటే మంట మండుతూనే ఉంటుంది, ఎక్కడైనా చల్లారుతుందా? కోరికలు కూడా అంతే. ఇప్పుడే నేను అనుభవించి రేపటి నుంచి అనుభవించడం మానేస్తాను, ఈ అనుభవమే మళ్ళీ రెండో అనుభవాన్ని దారితీస్తుంది, మూడో దాన్ని దారితీస్తుంది, ఎక్కడ పూర్తవుతుంది? అందుకని ఇక్కడ కామిగాక మోక్షకామిగాడు అంటే అర్థం అలా కాదు. భగవంతుని గుణముల యందు ఆసక్తి కలిగిన వాడు కామి. కామ అంటే భగవంతుని గుణములు, కామి అంటే భగవద్గుణములు. నీకు నిజంగా అనుభవిస్తున్న వాటికంటే గొప్పది ఫలానా అని తెలుసున్నప్పుడు దీని మీద నీకు మోజు ఉండనే ఉండదు. అది విశేషం అన్నమాట. కామిగాక మోక్షకామిగాడన్నల్లో ఉద్దేశవది. అంటే భగవంతుని గుణములందు ఆసక్తి కలిగిన వాడే అది దాటగలడు. భౌమ అంతరిక్ష దివ్యాఖ్య ఏ చాపి అప్రాకృతాపరే సదా ఆనందమయాస్తు ఏతే సర్వే కామాః మయాశ్రితాః. లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది, సర్వే కామ మయి శ్రితాః, అన్ని కోరికలు కూడా నా చేతనే కల్పించబడ్డాయి, నా చేతనే ఆవహించబడ్డాయి. సదా ఆనందమయాస్తు, నిజమే, ఎప్పుడూ కూడా ఆనందము కలిగించేవి ఏ ఉన్నాయో అన్నీ లక్ష్మీ స్వరూపములే. ఎలాగా? భౌమ అంతరిక్ష దివ్యాఖ్య, భూలోకంలో ఉండే ఆనందములు, అంతరిక్షములో ఉండే ఆనందములు, పైలోకంలో ఉండే ఆనందములు, ఇవి అప్రాకృత, ప్రకృతికి సంబంధించినవైతే ఈ క్షణంలో ఆనందం కలుగుతుంది, దాటిపోతే ఆనందం ఉండదు. వేసవి కాలంలో చల్లటి గాలి వీచింది, ఎతడ నుండి వీచనో చల్లని గాలి అని ఆనందపడతాం. ఇదే చల్లటి గాలి శీతాకాలంలో వీచినట్టయితే మరి నీకెందుకు కష్టం కలుగుతోంది? ఆలోచించు. ఒక వస్తువు ఏదో తిన్నావు, చాలా ఆనందంగా ఉంది, కానీ జ్వరం వచ్చినప్పుడు నాలికంతా చేదుగా ఉన్నప్పుడు అదే వస్తువు ఎందుకు తినలేకపోతున్నావు నువ్వు? అంటే ఇక్కడ లక్ష్మీ సంపద, ఈ కోరికేందు ఆసక్తి ఇదంతా ఉన్న అమ్మవారి అనుగ్రహం చేత మాత్రమే కలుగుతుంది. అంచేత ప్రకృతి సంబంధమైనవి కానీ అప్రాకృతమైనవి కానీ ఏదైతే ఆస్వాదనీయముగా ఉన్నాయో అవన్నీ నా స్వరూపములే. వాటికి సంబంధించిన ఆనందములన్నీ కూడా నా అధీనంలో ఉంటాయి, అప్రాకృత. కాబట్టి మనోరథానాం సర్వేషాం పరాం అహం విశ్రమస్థలి, అన్ని రకాల కోరికలకి కూడా నేనే విశ్రాంతి స్థలాన్ని.
ఆ ఆనందం పొందిన తర్వాత మళ్ళీ ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయడు కదా. అన్ని కోరికలకి నేనే ఆశ్రమ స్థలాన్ని కనుక అలాంటి కామము కోరుకో నేను వద్దను అంటే అమ్మ ఒడి విశ్రమస్థలి. దీనికే ద లాస్ట్ చైల్డ్ను ఏదో ఒక కథ లోపల చెప్తాడు ఒక రచయిత. ఓ పిల్లవాడు అమ్మ చెయ్యి వదిలిపెట్టేశాడు చటుక్కుని ఆ సంత లోపల తిరునాళ్లలోను. ఏడుస్తూ నిలబడితే ఎవడో వచ్చి బెలూన్ కొనిస్తా ఏడు పాపయ్యి. వాడు బెలూన్ అక్కలేదంటాడు. ఇంతకుముందు అమ్మతో వాడు పేచీ పెట్టింది దానికోసమే. నాకు ఆ బుడగ కొని పెట్టవా అంటే బుగ్గ మీద కొట్టింది బుడగలా వాచింది బుగ్గ కాస్తాను. అమ్మ దగ్గర ఉన్నప్పుడు కోరుకున్న బుడగ అది రాలేదు. అమ్మ దగ్గర లేకపోతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకోడెవడో ఇదిగో ఐస్ క్రీమ్ కొనిస్తాను, ఇంతకుముందు అమ్మని అడిగితే ఇవ్వలేదు. ఏ ఏ వస్తువులైతే అమ్మని అడిగితే ఇవ్వలేదో గొడవ పెట్టాడో అమ్మకి దూరం కాగానే వస్తువులన్నీ వస్తున్నాయి. కానీ ఆ వస్తువుల మీద పిల్లవాడికి మోతు లేదు, అమ్మ ఒడే కావాలి. అది మనస కామం. మనసుతో కోరుకునే విశ్రాంతి స్థలములు. అంత్యత విష్ణోశ్చ మనస కామం సా అహం. విష్ణువు చేత కూడా కోరబడే తగినటువంటి అద్భుతమైన కోరికలు నేనే. అహం సర్వాదిశాయిని, నేను సర్వాదిశాయిని గనకనే స్వామి కూడా నన్నే కోరుకుంటాడు. మనసః కామం అన్న తోట మనస్సు చేత కూడా కోరుకోవడానికి ఎవరికి అధికారం? స్వామికి మాత్రమే. అలాంటి కోరికలు నాకుంటాయి అంటే అమ్మ నేను చేరుకోవాలని కోరడం అన్నమాట. ఓం మనసః కామాయ నమః. దేవతలకు ఇష్టమైన పేరుటిది. మనసః కామ ఇత్యేవ తేన మాం తుష్టువు సురాహ. దేవతలంతా ఈ పేరుతోటి అన్నారు. అంటే స్వామి ఎప్పుడూ కూడా ఎవరినైనా దూరం చేసుకుంటాడు, కానీ అమ్మవారిని దూరం చేసుకుని మాత్రం తాను మనలేడు, ఉండలేడు. అది అంచెత మనసః కామం. మనసః కామం ఇత్యేవ మాం తుష్టువు సురాహ. నవాక్షరోక్షయం మంత్ర. 9 అక్షరముల మంత్రం ఇది. ఇది చాలా సర్వార్థదాయకము. అంటే భగవంతుని చేత మాత్రమే కోరబడేది. అస్య దేవ్యాః మనః తస్మిన్ తస్య చ అస్యాం ప్రతిష్ఠితం. హనుమంతుడే ఇచ్చాడు సర్టిఫికెట్. ఇంకా సీతారాములు ఇలా ఎలా ఉండగలిగారు? సీత హృదయంలో రాముడున్నాడు, రామచంద్ర స్వామి హృదయంలో సీతమ్మ సజీవంగా ఉంది. అందుకనే ఇద్దరు దూరమైనప్పటికీ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టలేకుండా ఉన్నారు, జీవంతోటే ఉన్నారు అన్నాడు. అలాగే భాగవతంలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడు, కన్య మీది నా తలపు గాఢము కూరుకురాదు రేయి నాకెన్నటికి. రుక్మిణి అక్కడెక్కడో ఉంది, అయినప్పటికీ రుక్మిణి మీదే నా మనస్సంతా ఉంది. రుక్మిణికి కూడా స్వామి అందే తన మనస్సు పెట్టుకుని ఉంది ఆవిడ. అంచేత ఒకళ్ళకొకళ్ళు ఇలా తపన పడుతుంటాం. మనసః కామం. అంతేకాదు మనస్సుతోటి ఆస్వాదించదగిన వాటిలో అన్నిటికంటే గొప్పది ఏదుందో అది మనసః కామం. లక్ష్మీ సహస్రంలో అమ్మవారికి పేర్లు ఏమిటో తెలుసునా? 10 నామములున్నాయి. మనసః కామం అంటే కామధుక్, కామయోని, కామవత్స. కామధుక్ కామములు కోరికలన్నీ కూడా ఇచ్చేది, పిండేది. కామయోని కోరికలన్నిటికీ మూలమైనది. కామవత్స కామవర్షిణి. కామ విజృంభిణి కామసు కామరూపిణి కామేశ్వరి కామిని కామ్య. మనసః కామం అన్న ఒక్కదానికి వ్యాఖ్యానముగా 10 నామములు ఇచ్చారు. వేదుల వారు అంటారు, అమ్మ మేం కోరుకునేది ఏమిటో తెలుసునా? నీవు గనక ఒక్కసారి మా వంక చూచావనుకో, మనసః కామం అంటే మేం మనసుతో కోరుకునే వైభవం ఏమిటి తెలుసునా? అలకాధిపతి సిరిని అపహంపదాలు విత్తము ఆతని ఇంట నుండు. అలకాధిపతి అంటే ఎవరైనా కుబేరుడున్నాడు. అంచేత కుబేరుడు ఉన్నాడు కదా, కుబేరుడికున్న సంపదంతా మా ఇంట్లో ఉంటుందమ్మా. ప్రవిమల చంద్రికా ధవళ అశ్వరత్నములు అతని మొగసాలను ఆక్రమించు. బ్రహ్మాండమైన తెల్లని గుర్రముల గుంపంతా కూడా అతని మొగసాల్లో ఉంటుంది. కొండల వంటి ఏనుగుల పిండులాతని గుమ్మంబున వెలిసీమ కొలిచియుండు. హిమవత్పర్వతాల్లాంటి ఏనుగులన్నీ కూడా అతని గుమ్మంలో పడి ఉంటాయి. రాజతేజము మహారాజతేజము వాని ముఖసీమ తాండవమునందు. అతని ముఖంలో రాజతేజస్సు, పట్టాభిషేకం చేసుకున్న మహారాజు గారికి ఉన్న
తేజస్ అంతా కూడా ఉంటుంది. అంచేత అలాంటి గొప్పదైన కామములు మాకు ప్రసాదించు. మనసః కామం, వాచః ఆకూతిం. సర్వశబ్దవాచ్య అని భావము. అన్ని శబ్దముల చేత నీవే చెప్పబడతావు. అలాంటి చక్కటి పదాల పొందిక నాకు రావాలి.